guys, welcome to my channel. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు చెన్నైలో లాస్ట్ డే అనమాట. ఈరోజు మాకు ఈవినింగ్ 5కి ట్రైన్ చెన్నై టు హైదరాబాద్. సో ఇప్పుడు మేము లగేజ్ అంతా ప్యాక్ చేసేసి రెడీ అయిపోయాము. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 11:45 అవుతుంది. ఇప్పుడు చెక్అవుట్ చేసేసి లగేజ్ వచ్చేసి ఈ రిసెప్షన్ ఉంటుంది కదా, రిసెప్షన్లో పెట్టేసి ఇంకా మేము బయటికి వెళ్ళిపోతాం అనమాట. ఈరోజు మ్యాక్సిమం శర్వణ స్టోర్స్కి అండ్ ఆల్సో పాండీ బజారే కదా, పాండీ బజార్కి వెళ్దాం అనుకున్నాం. నిన్న మేము ప్యారిస్ కార్నర్కి వెళ్దాం అనుకున్నాం కానీ నిన్న మాకు టైం సరిపోలేదు. అందువల్ల ఈరోజు శర్వణ స్టోర్స్ ఆల్రెడీ నేను చూశాను. ఇంతకుముందు చెప్పా కదా, మ్యారేజ్ పట్టు శారీస్ అన్నీ కూడా నేను చెన్నై టీ నగర్ శరవణ స్టోర్స్లోనే తీసుకున్నాను. చాలా చాలా స్పెషల్ నాకు శరవణ స్టోర్స్. ఎందుకంటే మనకి ఏదైనా మన మ్యారేజ్కి సంబంధించి ఏవి ఎక్కడ కొన్నా సరే అది మనకు స్పెషల్ అయిపోతుంది. ఎందుకంటే మ్యారేజ్ అనేది లైఫ్ టర్నింగ్ పాయింట్ అండ్ ఆల్సో అట్మోస్ట్ ఇంపార్టెంట్ డే కాబట్టి అక్కడ తీసుకున్నాను. అండ్ మా అక్క వాళ్ళ ఆడపడిచి వాళ్ళు ఇక్కడే ఉన్నారనమాట. వాళ్ళ ఆవిడిలో ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కుదరలేదు. వాళ్ళకి తెలీదు మేము వచ్చినట్టు, చెన్నై వచ్చినట్టు. బట్ వెళ్దాం అనుకున్నాం కానీ ఆవిడి అంటే ఇక్కడ నుంచి టీ నగర్ నుంచి ఆల్మోస్ట్ ఒక 45 minutes 50 minutes అని చెప్తున్నారు అందరూ కూడా. మేము గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా ఆల్మోస్ట్ అంత టైం అయిపోతుంది. మేము మ్యారేజ్ షాపింగ్ చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లోనే స్టే చేశాను. నాకు కొన్ని మెమరీస్ అనేవి ఉన్నాయన్నమాట వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా కాన్వర్జేషన్స్ ప్రవీణ్ నేను చెన్నైలో ఉన్నప్పుడు, ప్రవీణ్ అనకాపల్లిలో ఉన్నప్పుడు అలా మాట్లాడుకున్నాం అనమాట. ఎందుకంటే పెళ్ళికి ముందు టైం కదా. సో నాకు మెమరీస్ ఉన్నాయి. అండ్ ఎందుకో వెళ్దామని చాలా గట్టిగా అనుకున్నాము. ఆంటీ గారు కూడా వెళ్ళండి అది ఇది అని అన్నారు కానీ అసలు మాకు టైం కుదరలేదు. ఎందుకంటే 2 days కదా. ఈరోజు ఆల్మోస్ట్ హాఫ్ డే కింద లెక్క. ఎందుకంటే 5 o'clockకి ట్రైన్, 4:35కి ట్రైన్ అంటే మేము ఆఫ్టర్నూన్ నుంచి రెడీగా ఉండాలి. లంచ్ చేసి ఇంకా స్టేషన్కి బయలుదేరిపోయేలాగా ఉండాలి. కాబట్టి ఈరోజు ఓన్లీ హాఫ్ డే. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈరోజు ఓన్లీ 2 hours ఉంది. ఇప్పుడు 11 అయింది కాబట్టి ఇంకో 2 hours ఉంది. అందువల్ల అక్కడికి వెళ్ళలేకపోయాను. సో అది కొంచెం ఏదో అనిపిస్తుంది అనమాట. అయ్యో ఎంత దూరం వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయామే అని చెప్పి. సో టైం లేదు కదా, ఇంకేం చేస్తాం. ఎందుకంటే ఇటు నుంచి 1 hour, అటు నుంచి 1 hour, 2 hours పట్టేస్తుంది. అండ్ ఆల్సో అక్కడికి వెళ్ళామంటే ఆల్మోస్ట్ అక్కడ 2 hours అనేవి కంపల్సరీగా స్పెండ్ చేస్తాము. అందువల్ల ఇంకా ఆల్మోస్ట్ ఒక పూట అయినా, ఒక 3/4 day అయినా అక్కడ పెట్టేయాలి. అందువల్ల టైం లేదు కాబట్టి ఇంకేం చేయలేమన్నమాట. సో అదొక్కటే తప్ప ఈ చెన్నై 2 days కూడా చాలా చాలా ఎంజాయ్ చేసింది తెలుసా. నాకు ఎందుకు చెన్నై చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను తమిళ్ నేర్చుకుందామని చాలా ట్రై చేసిన. ఇంతకుముందు కూడా చెప్పాను, లాక్డౌన్లో నేను ఎక్కువ తమిళ్ లాంగ్వేజ్ నేర్చుకుందామని ట్రై చేస్తున్నానని చెప్పి. తమిళ్ నేర్చుకోవడం అనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటో ఎవరు తమిళ్లో మాట్లాడినా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఎక్కడికి మాకు ఏరియా కూడా చాలా బాగా నచ్చింది అనమాట. తెలుగులో మాట్లాడితే చాలా ఆశ్చర్యం, చాలా క్యూట్గా అనిపించేస్తుంది నాకు. నిన్న కూడా ఒక స్టోర్కి వెళ్ళాము. ఆ స్టోర్లో కూడా అతను తెలుగులో మాట్లాడేసరికి చాలా బాగా అనిపించింది. నేను వీడియో కూడా షూట్ చేశాను. అది మీకు అప్డేట్ చేస్తాను. ప్రతిదీ నేను షాపింగ్ చేసింది సపరేట్ వీడియో పెడతా. సో దట్ మీకు ఎక్స్ప్లోరింగ్ చేయడానికి చెన్నైలో ఉంటే, లేదంటే చెన్నైలో ఉన్న వాళ్ళకి నేను ఎక్స్ప్లోరింగ్ చేసి చూపించక్కర్లేదు. ఎందుకంటే నేను 2 రోజులు తిరిగింది ఏమి ఉండదు. వాళ్ళు చెన్నైలో ఉన్నప్పుడు వాళ్ళకి తెలిసిందే ఎక్కువ ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో వాళ్ళు చెన్నై ఎక్కడికైనా వెళ్ళాలన్నా యూజ్ అవుతుంది అని చెప్పి. సో ఇప్పుడు చెక్అవుట్ చేసేస్తున్నాము. అండ్ ఈ హోటల్లో హోటల్స్ మేము బుక్ చేసుకున్నది. ఈ హోటల్లో స్నాక్స్ కానీ కిందన ఫ్రిడ్జ్ అనేది ఉంది. అందులో బేవరేజెస్ కానీ మేము ఏం కూడా టచ్ చేయలేదు. ఎందుకంటే మీరు హోటల్ బుక్ చేసుకునేటప్పుడు రివ్యూస్ చదవడం అసలు మర్చిపోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బింగో ప్యాకెట్ ఉంది కదా, ఇది నార్మల్గా అయితే ఎంత 10 rupees. ఇది ఎంత వేశారు? 30 rupees. ఇది 10 rupees ప్యాకెట్ 30 to 40 rupees వేశారనమాట. దీనికి బిల్లు వేస్తున్నారంట. అందువల్ల మేము ఇందులో ఏం కూడా ముట్టుకోలేదు. కాజు, డ్రై ఫ్రూట్స్ కానీ, కేక్ కానీ, బిస్కెట్స్ కానీ. ఎందుకంటే మేము పెద్దగా పెద్దగా మిట్టు ఉన్నాడు అనుకోండి తప్పదు. ఇంకా వాడు అంటే పిల్లలు వచ్చిన వెంటనే స్నాక్స్ వాళ్ళకి అట్రాక్టివ్గా ఉంటాయి. బట్ మనకు అంత అవసరం లేదు కదా. వాడుంటే ఎలాగో తప్పదు. సో వాడు మిట్టు లేడు కాబట్టి ఏం ముట్టుకోలేదు. మెయిన్ ఈ కిందన ఈ ఫ్రిడ్జ్లో కూడా చాలామంది రివ్యూస్ చేశారు. వాటర్ బాటిల్ మీకు 10 rupeesది 40-30 అలా పెడతారు. మీరు బద్ధకం చేయకుండా బయటికి వెళ్ళి తెచ్చుకోండి, అక్కడే ఉండకుండా. అది
మేము చెప్పే సజెషన్స్ అక్కడ ఆల్రెడీ ఉన్నాం కాబట్టి అని చెప్పి చాలామంది రివ్యూస్ రాస్తారు. సో దట్ మేము అవన్నీ పాటించి నీట్గా ఏదైతే ఉందో దాన్ని బట్టి ఫాలో అయిపోయాం అనమాట. సో ఇది ఎస్ హోటల్స్ అయితే చాలా బాగుంది. ఈ మేము ఉండేదైతే టీ నగర్లో తీసుకున్నాము. ఇది అన్నింటికి కొంచెం సెంటర్ పాయింట్గా ఉందని ఇది తీసుకున్నాం. ఊర్వశి రెసిడెన్సీ ఒకటి, ఎస్ హోటల్స్ ఒకటి, రెండు అనుకున్నాము. సో ఏది తక్కువ ప్రైస్ ఉంటే అదే కదా బుక్ చేసుకుంటాము. సో ఎస్ హోటల్స్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇది రోజుకి ఎంత ప్రవి 2000 చేంజ్ అలా పడింది. ఇది ఒక రోజు 2200 ఎంత పడింది. బ్రేక్ఫాస్ట్ మేము ఇంక్లూడ్ చేసుకున్నాము. ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తే ఏంటంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. బట్ నాకు బ్రేక్ఫాస్ట్లో ఆప్షన్స్ అసలు నచ్చలేదు. నిన్న ఏం పెట్టారు అవే పెట్టారు, ఇడ్లీ, వడ, ఉప్మా. చాలా మినిమం లిమిటెడ్ బఫెట్ అనమాట ఇక్కడ. అందువల్ల నేను ఒక్కరోజు మాత్రమే షూట్ చేశాను, 2 రోజు షూట్ చేయలేదు. ఎందుకు సేమ్ ఉంది కదా. ఓన్లీ జ్యూస్ ఒకటే మారింది, జ్యూస్ ఫ్రూట్ ఒకటే మారింది. నిన్న పపియా అండ్ వాటర్ మిలన్ జ్యూస్ పెట్టారు, ఈరోజు వాటర్ మిలన్ అండ్ పైనాపిల్ జ్యూస్ పెట్టారు. అదే డిఫరెన్స్, ఇంకే డిఫరెన్స్ లేదు. సో ఈరోజు నేను శరవణ స్టోర్స్కి ఎక్స్ప్లోర్ చేస్తే నేను సెపరేట్ వీడియో పెడతాను. ఎందుకంటే లెంత్ వీడియో అయిపోతుంది. నేను ఇలా బోర్డ్ అని సేపు మాట్లాడుతున్నాను కాబట్టి లెంత్ వీడియో అయిపోతుంది. సో సెపరేట్గా పెడతాను. అండ్ ఈరోజు ఇంటికి రేపు నాకు తెలిసి రేపు మేము రీచ్ అవుతాం కదా హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత డాడీ ఒక 2 డేస్లో మిట్టు తీసుకుని వచ్చేస్తారు. సో అండ్ February 3rd వచ్చేసి మిట్టు బర్త్డే వస్తుంది. సో మిట్టు బర్త్డే కూడా ఏదో ఒక ప్లాన్ చేయాలి. అంటే ఫ్రెండ్స్ని పిలటమో, లేదంటే ఏదైనా వాడికి నచ్చింది ఏదైనా చేయించడమో, లేదంటే ఆర్ఫనేజ్కి వెళ్ళటమో, ఇలా ఇదొకటి ప్లాన్ చేయాలి. ఈసారి వాడు ఏమనుకుంటున్నాడు అనేది అడిగి దాన్ని బట్టి చేయాలన్నమాట. ఇయర్లీ ఒకటే, సంవత్సరానికి ఒకసారి కదా, అందువల్ల చాలా చాలా ఎక్సైటింగ్ ఉంటాడు మిట్టు. అందుకని నేనైతే బోల్డ్ అని సేపు మిస్ అవుతున్నాను. రోజుకు ఒక 3-4 సార్లు వీడియో కాల్ చేస్తున్నాను. పిల్లలు చేస్తున్నారు. మా అక్క వాళ్ళ పాప వాడితే చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరు ఎక్కువ ఉంటున్నారు అనమాట మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. సో అక్క వాళ్ళ బాబు వచ్చేసి అక్క వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. జోషితాన మిట్టు వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు అనమాట. సో ఇట్లా అక్క వచ్చేసి వాళ్ళకి స్కూల్ ఉంది కదా, మిట్టు స్కూల్కి తీసుకెళ్తుంది. స్కూల్కి తీసుకెళ్ళి అవన్నీ రాయిస్తుంది అనమాట. సో అక్కడ చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకంటే మా అక్కతో వాడు సీరియస్గా ఉంటాడు. మా ఇద్దరితో కంపేర్ చేస్తే వాడు నాతో సీరియస్గా ఉంటాడు. బట్ మా అక్కతో నాతో కంపేర్ చేస్తే మా అక్క ఏం చెప్తే అది సీరియస్గా వింటాడు అనమాట. అందువల్ల నేను చాలా గట్టిగా చెప్పాను, పర్వాలేదు గట్టిగా చెప్పు, అసలు వాడు అసలు మా దగ్గర ఏం రాయట్లేదు, ఏం చదవట్లేదు అంటే, లేదు నేను చదివిస్తానని చెప్పి అది కూర్చొని చదివిస్తుంది అనమాట. అక్క వాళ్ళ స్కూల్ నవోదయ స్కూల్ అనమాట, అక్క వాళ్ళది అనకాపల్లిలో. తను తీసుకెళ్తుంది అనమాట ఈ 4 రోజులు. అది సంగతులు. అయితే ఈరోజు మనం ఇంక స్టార్ట్ అయిపోద్దాము. చెక్అవుట్ ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పేసాం, వాళ్ళు ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత చెక్అవుట్ చేసేసి నిన్న మేము బోల్డెన్ షాపింగ్ చేసాం కదా, అవి కూడా బాక్సులు ఉన్నాయి. అవి మేము క్యాబ్లో వేసుకొని పార్సిల్ అడిగాను తెలుసా. మేము చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ మేము చేసింది 10,000 షాపింగ్ అయితే పార్సిల్కి 6,000 అడిగారు కదా. 6,000 అడిగారు. అంటే ఇక్కడ నుంచి ఎలా మోసుకెళ్ళగలము, ఈ సిరామిక్ అవి ఎలా మోసుకెళ్తాము అని ఆలోచించేటప్పటికి ఆన్లైన్ ఉందండి, మీరు పార్సిల్ వేసేస్తాం అన్నారు. ఓకే సరేలే అని చెప్పి షాపింగ్ చేసేసాము. బిల్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు చక్కగా చాలా కూల్గా చెప్పారు, 10,000 షాపింగ్ అయిందండి, 6,000 పార్సిల్కి అవుతుందండి, పార్సిల్ వేసేయమంటారా అడిగేసరికి నేను ఎదురు ఇలా టక్కుమని ఇలా మొక్కలు చూసుకున్నా. 6,000 ఏందబ్బా బాబు అని చెప్పి, ఎందుకో ఏదో ఎవరైనా మనిషిని పెట్టుకొని మనం లగేజ్ షిఫ్ట్ చేసేసుకోవచ్చులే, పట్టుకెళ్ళిపోదాం అని చెప్పి తెచ్చేసుకున్నాను. అక్కడ కామెడీ బాగా అనిపించింది. సో ఇంక బ్లాగ్ కంటిన్యూ చేసేస్తాను ఫ్రెండ్స్. ఇంక బోల్డ్ అని చెప్పి అలా మాట్లాడుతూనే ఉంటాను. ఇప్పటికే 8 minutes 37 seconds 38 seconds 39 seconds ఇలా అయిపోతుంది అని చెప్పి మాట్లాడినా. సో ఏం చెప్తున్నాను ప్రవీ, వ్లాగ్ కంటిన్యూ చేద్దాం ఓకేనా. చెక్అవుట్ టైం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా మేము లగేజ్ పట్టుకొని డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోయి రిసెప్షన్ దగ్గర లగేజ్ పెట్టేసి అప్పుడు షాపింగ్కి వెళ్ళామన్నమాట. షాపింగ్కి వెళ్ళి అప్పుడు వెంటనే వచ్చి షాపింగ్ చేసి లంచ్ చేసిన తర్వాత వచ్చి లగేజ్ తీసుకొని డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. సో ఇది మేము ఈరోజు స్పెండ్ చేసింది. ఈరోజు శరవణ స్టోర్స్కి వెళ్ళాను. నేను ఇంకా చెన్నై వ్లాగ్స్ ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా 2-3 వీడియోస్ ఉన్నాయి. సో నేను అవి లైన్గా అప్డేట్ చేస్తాను. అండ్ మిట్టు బర్త్డే కూడా అప్డేట్ చేస్తాను నేను. సో లైన్గా అయితే బెటర్ కదా, మళ్ళీ మిట్టు బర్త్డే చూపించి మళ్ళీ చెన్నై వెళ్ళి ఇదంతా పెద్దగా బాగోదని చెప్పి నేను ఫస్ట్ చెన్నై డైరీస్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత వ్లాగ్స్ కంటిన్యూ చేద్దామని.
అండ్ ఇంకొకటి, మేము ఫుడ్ ట్రై చేసాం కదా రెస్టారెంట్స్ అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను. అంటే చెన్నైలో ఫుడ్ ఎలా ఉందో రెస్టారెంట్ రివ్యూస్ లాగా, మినీ రివ్యూస్ లాగా అనమాట, అది కూడా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ బాగా హెడేక్ వచ్చింది నాకు బయలుదేరిన రోజు, అందువల్ల కాసేపు అట్లా కూర్చుని అప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. బోల్డెన్ సేపు అలా మాట్లాడుకున్నాము, అంతే కదా, మనం ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, టైం కూడా లేదు కదా అని చెప్పి. ఇప్పుడు వచ్చేసి కొంచెం స్కిన్ కేర్ చేసేద్దాము. అది వావ్ స్కిన్ సైన్స్ నుంచి యాంటీ యాక్నే రేంజ్లో స్కిన్ కేర్ చూసేద్దాము. ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫేస్ వాష్ అనేది చేస్తాం కదా, యాంటీ యాక్నే ఫోమింగ్ ఫేస్ వాష్ అనమాట, వావ్ స్కిన్ సైన్స్ నుంచి. ఫోమింగ్ ఫేస్ వాషెస్ గురించి మీ అందరికీ తెలుసు కదా, ఈ మధ్య బాగా ఫోమింగ్ ఫేస్ వాషెస్ వస్తున్నాయి. సో ఇది న్యాచురల్ యాక్టివిటీస్ కలిగి ఉంటుంది అనమాట. ఇట్లా ఫోమింగ్ వస్తుంది, జస్ట్ మనం ఫేస్ వాష్ ఎలా చేసుకుంటామో అట్లా చేసేసుకోవడమే. ఇది యాక్నేని, బ్లాక్ హెడ్స్ని, వైట్ హెడ్స్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఆల్సో రెడ్నెస్ని, ఇచ్చినెస్ని కూడా తగ్గిస్తుంది అనమాట. స్కార్స్ని, స్పాట్స్ని లైటన్ చేస్తుంది వావ్ స్కిన్ సైన్స్ నుంచి. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను దీని తర్వాత ప్యాక్ చూపిస్తాను, దాని తర్వాత సిరం చూపిస్తాను అనమాట. యాంటీ యాక్నేలోనే యాక్నీస్ ఎంతమందికి ఉంటుందో, యాక్నీ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా ఫేస్ మీద కొంతమందికి, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఫేస్ వాషెస్కి నేను సూపర్ ఫ్యాన్ తెలుసా, వావ్ స్కిన్ సైన్స్ నుంచి మాత్రం చాలా చాలా బాగుంటాయి ఫేస్ వాషెస్, మాత్రం క్లెన్స్ చేస్తాయి అనమాట మన స్కిన్ని. అండ్ తర్వాతది వచ్చేసి నేను ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తున్నా, డీమ్ ట్రీ క్లే మాస్క్ అనమాట. ఇది వావ్ స్కిన్ సైన్స్ నుంచి యాంటీ యాక్నేది. ఇది కూడా యాక్నేకి తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నీమ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది అండ్ ఆల్సో ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది. దీంతో ఒక బ్రష్ ఇస్తారు, ఇది సిలికాన్ది ఒకటి ఇస్తారు అప్లికేషన్, దాంతో మనం అప్లై చేసేసుకోవడమే. ఈ వావ్ స్కిన్ సైన్స్లో నేను ఎప్పుడు చెప్తున్నట్టే పారాబెన్స్ కానీ, సల్ఫేట్స్ కానీ, మినరల్ ఆయిల్స్ కానీ ఏమి ఉండదు. ఇది 200 ml ఆఫ్ ప్రొడక్ట్ అనమాట, క్లే మాస్క్లు కూడా చాలా బాగుంటాయి. ఎక్కువ నేను ఫేస్ వాష్లకి ఎక్కువ ఫ్యాన్ని, దాని తర్వాత సిరమ్స్కి, దాని తర్వాత మాస్క్లకి అనమాట. అండ్ ఇందులో 99.9% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో జోజోబా ఆయిల్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీరు ప్యాక్ మీద చూసేయచ్చు. అండ్ దీని వ్యాలిడిటీ వచ్చేసి 2 to 3 years వరకు ఉంటుంది, 2 years వరకు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 499 రూపీస్ అనమాట. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మెయిన్ ఇది మన ఇండియన్ బ్రాండ్. ఆ తర్వాత లాస్ట్లో నేను యూస్ చేస్తున్నాను సిరం, యాంటీ యాక్నీ ఫేస్ సిరం. ఇది జస్ట్ మనం యాంటీ యాక్నీస్ ఎక్కడైతే స్పాట్స్ అవి ఉంటాయో దాని మీద మనం అప్లై చేస్తే సరిపోతుంది. బట్ నేను ఆల్ ఓవర్ ఫేస్ ఇది అప్లై చేస్తున్నా ఆఫ్టర్ ఫేస్ వాష్ అండ్ ఆల్సో ఆఫ్టర్ క్లే మాస్క్ తర్వాత ఇది యూస్ చేస్తున్నా. ఇది 599 రూపీస్, 2 years వ్యాలిడిటీ ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మన ఇండియన్ బ్రాండ్ అండ్ ఆల్సో ఎటువంటి హార్మ్ చేసే కెమికల్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఏమి ఉండవు, కంప్లీట్లీ న్యాచురల్ అనమాట. యాక్నే ఉన్న వాళ్ళే కాకుండా యాక్నే రాకుండా కూడా మీరు ప్రివెంట్ చేయొచ్చు దీని ద్వారా, స్కిన్ కేర్ ద్వారా. ఇందులో 99.9% ప్లాంట్ డెరైవ్డ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో కంప్లీట్లీ సేఫ్ అనమాట, మనకి ఇండియన్ బ్రాండ్ ఇది. సో చెక్అవుట్ చేయండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని డీటెయిల్స్ ఇస్తాను, వీలైతే కోడ్ కూడా మెన్షన్ చేస్తాను. మధ్యలో ఏదో కమర్షియల్ బ్రేక్లా కనిపించింది కదా మీకు, వావ్ కొలాబరేషన్ అది కూడా, మరి కొలాబరేషన్ కూడా చేయాలి కదా అన్నట్టు. అండ్ మనం మళ్ళీ చెన్నై వ్లాగ్లోకి వచ్చేద్దాము. రెస్టారెంట్కి వెళ్ళాము కదా మేము, శరవణ స్టోర్ షాపింగ్ చేసుకున్న తర్వాత రెస్టారెంట్కి వచ్చాము. శరవణ స్టోర్కి దగ్గరలో ఉంటుంది ఇక్కడ హోటల్ విరుందుగర్ రెస్టారెంట్ అనమాట, విరుందునగర్ రెస్టారెంట్. చాలా చాలా బాగుంది, బిర్యానీ నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఎంత బిజీగా ఉంది తెలుసా, టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంది. ఎవరిని అడిగినా ఈ రెస్టారెంట్ గురించి చెప్పారనమాట. ఇది శరవణ స్టోర్స్కి దగ్గరలో ఉంటుంది, సో మీరు చెక్అవుట్ చేయొచ్చు. నేను వీలైతే డిస్క్రిప్షన్ బాక్స్లో అడ్రస్ ఇస్తాను, చెన్నైలో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. అండ్ ఇది వచ్చేసి నేను చికెన్ బిర్యానీ చెప్పుకున్నా, ప్రవీణ్ వచ్చేసి నాన్ వెజ్ మీల్స్ చెప్పుకున్నారనమాట, నాన్ వెజ్ మీల్స్ అంటున్నారు, నేను చికెన్ బిర్యానీ తెచ్చుకున్నా. దాని తర్వాత ఇంకా ట్రైన్ ఎక్కేసిన తర్వాత స్టార్ట్ అయిపోయింది. 4:30కో 4:15కో ఎక్కాము ట్రైన్, చాలా తొందరగానే వచ్చేసాము. మళ్ళీ ఎందుకు హడావిడిగా అని చెప్పి, అండ్ లగేజ్ కూడా ఎక్కువ ఉంది కదా అని చెప్పి. ఆ ట్రైన్ బెర్త్స్ ఎంత బాగా వచ్చాయి తెలుసా, నేను మీకు చూపిస్తాను ట్రైన్ బెర్త్స్ ఎలా వచ్చాయనేది. ఇది వచ్చేసి నాకు తెలిసి ఫస్ట్ క్లాస్ అనుకుంటా ట్రైన్. నేను ఇక్కడ సాంగ్ పాడుతుంటే ప్రవీణ్ అవుతున్నారు చూసారా. ఇటు సైడ్ అంటే కంప్లీట్గా ఇటు సైడ్ వెళ్తే సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అట్లా వస్తుంది. 2 బెర్త్సే ఉన్నాయన్నమాట, ఇంకా మా ముందు బెర్త్స్ ఏం లేవు. నేను ఫస్ట్ టైం అనుకుంటా ఇలాంటి ఎన్నిసార్లు ట్రైన్ ఎక్కాను అన్ని ఇయర్స్ నుంచి, ఫస్ట్ టైం అనమాట ఇట్లా ఈ విధంగా రావటం. నేను మీకు చూపిస్తాను. ట్రైన్ అయితే చాలా చాలా నీట్గా ఉంది. చెన్నై టు హైదరాబాద్ ట్రైన్ అనమాట, ఈవినింగ్ 4:30కి. సారీ నాకు ట్రైన్ అది తెలీదు.
ఓకేనా. అండ్ చాలా సేఫ్గానే ఉంది. అండ్ చెక్కింగ్ అది బాగానే చేస్తున్నారు చెన్నై స్టేషన్లోని. ఎంత పెద్దదో తెలుసా చెన్నై స్టేషన్. మాకు అంటే మేము కూలింగ్ పెట్టుకున్నాం కదా, చాలా పెద్దగా అనిపించింది స్టేషన్. అండ్ ఇది మా బెడ్స్ వచ్చేసి, నేను చాలా రాత్రి అంతా కూడా పడుకోలేదు, ఎంజాయ్ చేశాను అనమాట జర్నీని. నాకు అంత బాగా నచ్చింది సీట్స్ అవన్నీ కూడా. సో ఇది ఇంకా 3 ఉంటాయి ఇలా సీట్స్, పెద్దగా ఎక్కువగా కూడా ఉండవు. సో రేపు మళ్ళీ నేను సూపర్ బ్లాగ్తో కలుస్తాను ఫ్రెండ్స్. ఇది నా ఎక్స్పీరియన్స్. ఇది సపరేట్ ఉంటాయి కదా కోచ్, అవి అనమాట ఇవి. సో రేపు మళ్ళీ కలుద్దాము సూపర్ బ్లాగ్తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.